కూటమి సర్కార్ రాక్షస పాలనపై రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ శ్రేణులు కదం తొక్కుతున్నాయి. ఈ క్రమంలోనే తిరుపతి జిల్లా వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ శ్రేణులు నిరసన కార్యక్రమాలు చేపట్టాయి. ఈ నిరసన కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత భూమన కరుణాకర్ రెడ్డి పాల్గొన్నారు. ప్లకార్డుల ప్రదర్శనతో కూటమి సర్కార్ వైఫల్యాలను ఎండగట్టారు. వైఎస్ఆర్సీపీ చేపట్టిన ఈ నిరసన కార్యక్రమాలకు ప్రజల నుంచి కూడా అపూర్వమైన స్పందన వస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి తిరుపతి నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి విజయమూర్తి అందిస్తారు. చంద్రబాబు 2 ఏళ్ల వెన్నుపోటు పాలన నిరసిస్తూ తిరుపతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమానికి వేలాది మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తరలివచ్చారు. ప్రస్తుతం తిరుపతి, చిత్తూరు జిల్లాల అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డి గారి నేతృత్వంలో నిరసన ర్యాలీలో వేలాది మంది ఈరోజు ప్రజలు భాగస్వామ్యం అయ్యారు. ఏ విధంగా చూడాలి సార్ చంద్రబాబు చేసిన మోసాలు? ఎక్కడైతే చంద్రబాబు గారు సభ పెట్టారో అదే తిరుపతిలో ఆయన కొన్ని పదుల కోట్లు ఖర్చు పెట్టి విజయోత్సవ సభగా నామకరణం చేసి ప్రజలకందరికీ కూడా డబ్బులు 500 రూపాయలు ఇచ్చి బిర్యానీ ప్యాకెట్లు ఇచ్చి జరుపుతున్నటువంటి సభ. ఆ సభలో పచ్చి అబద్ధాలు జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వం మీద మాట్లాడటానికి, చెప్పిన అబద్ధమే చెప్పకుండా చెప్పటానికి ఆ సభను వాడుకుంటున్నటువంటి నేపథ్యంలో అదే సభా ప్రాంగణానికి అతి సమీపంలో తిరుపతిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే కాకుండా తిరుపతిలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చంద్రబాబు 2 సంవత్సరాల వెన్నుపోటు దినాన్ని గొప్పగా జరుపుకుంటున్నారు. 143 అబద్ధపు హామీలు ఇచ్చి 6 సూపర్ 6 పథకాలు అని చెప్పి ఒక్క హామీని, ఒక్క పథకాన్ని కూడా నెరవేర్చకుండా అన్నీ నెరవేర్చేశా. పేదవాళ్లకు ఇల్లు కట్టా, ఆడవాళ్లకు తల్లికి వందనం ఇచ్చేశా, నిరుద్యోగ భృతి ఇచ్చేశా, మహిళలకందరికీ కూడా బస్సుల్లో ఫ్రీగా ప్రయాణం చేయిస్తున్నా, 13 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చినాయి, 12 లక్షల ఉద్యోగాలు రాబోతున్నాయి అని ప్రకటనలు ఇచ్చుకుంటున్నటువంటి చంద్రబాబు యొక్క పాలన మీద గుణపం చెక్కటానికి వైఎస్ఆర్ పార్టీ, తిరుపతి ప్రజలందరూ కూడా ఈ రోజున ఈ నిరసన కార్యక్రమాన్ని జరుపుతున్నారు. చంద్రబాబు యొక్క పాలన, ఈ దుష్ట పాలన అంతమొందించటానికే తిరుపతి ప్రజలు కదం తొక్కుతున్నారు, ఈ కవాతు చేస్తున్నారు. ప్రజల యొక్క ఆగ్రహం ఏ స్థాయిలో ఉన్నది? చంద్రబాబు గారు 10 కోట్లు ఖర్చు పెట్టి సభను నిర్వహిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక్క నయా పైసా ఖర్చు లేకుండా ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు మా నాయకుడు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున వైతాళికుల్లాగా జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు అందుకొని పెద్ద ఎత్తున చంద్రబాబు యొక్క పాశవిక పాలన మీద తిరుగుబాటు చేయటానికి, ఆ పాలనను గుణపంతో గుచ్చటానికి, కూకటి వేళ్లతో పెకలించటానికి మేమందరము ఒక్కటవుతున్నాము అన్నటువంటి పిలుపుతో ఈరోజు ఈ పెద్ద కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఎక్కడ చంద్రబాబు సభ జరుపుతున్నాడో అక్కడే చంద్రబాబు గుండెల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు పాలన మీద గుణపం గుచ్చటానికే ఈ ప్రదర్శన నిర్వహిస్తున్నారు అన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలకు కూడా వెన్నుపోటు పొడిచినటువంటి చంద్రబాబు నాయుడు చివరకు ఈ యొక్క రైతులను కూడా వెన్నుపోటు పొడిచారు సార్. ఏ విధంగా చూడాలండి? రైతులకు ఈరోజు ముఖ్యంగా చిత్తూరు జిల్లాలో మామిడి రైతులు 50,000 మంది రైతులు తాము పండించినటువంటి మామిడికి 4 రూపాయల ధర కూడా లభించక అన్నమో రామచంద్ర మేము ఎలా బ్రతకాలి, మా చెట్లన్నీ కొట్టేస్తామని మొత్తం వాళ్ళు పండించినటువంటి ఆ పంటంతా కూడా పల్ప్ ఫ్యాక్టరీల చుట్టూతా బారులు తిరిగి ఏడుస్తూ ఉంటే చీమ కుట్టినట్టు కూడా లేనటువంటి చంద్రబాబు నాయుడు దాని మీద గత సంవత్సరం ఏదో 143 కోట్లు సబ్సిడీ ఇచ్చినామని పచ్చి అబద్ధాలు చెబుతున్నటువంటి చంద్రబాబు ఈరోజు ఆ మామిడి రైతుల ఆక్రందన చూడాలి. ఒక తిరుపతిలో, ఒక చిత్తూరులో మామిడి రైతులే కాదు, అది అక్వారంగం కావచ్చును, వరి పండించినటువంటి రైతులు కావచ్చు, పొగాకు పండించినటువంటి రైతులు కావచ్చు, పత్తి రైతాంగం కావచ్చు, ప్రతి ఒక్కరి జీవితాలతో చెలగాటమాడుతూ వాళ్ళకందరికీ 2 సంవత్సరాలుగా వెన్నుపోటు పొడిచినాడు చంద్రబాబు. ఈ రోజున ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సువర్ణ పరిపాలనను తలుచుకుంటున్నారు. ఆయన కాలంలో రైతులకు, విద్యార్థులకు, యువకులకు, మహిళలకు అందరికీ చేసినటువంటి మంచిని వేనోళ్ల పొగుడుకుంటున్నారు.
ఇది రెండు సందర్భం. ఒక రకంగా చంద్రబాబు చేసినటువంటి మోసానికి వ్యతిరేకంగా తిరుగుబాటు, జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి మంచి జ్ఞాపకాలను తలుచుకుంటూ ప్రజలు చేస్తున్నటువంటి కవాతే ఈ కార్యక్రమం అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. చంద్రబాబు పాలనలో రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలను వెన్నుపోటు పొడిచారంటున్నారు భూమన కరుణాకర్ రెడ్డి. ఈరోజు రాష్ట్రంలో రైతాంగం వెన్నుపోటుకు పొడిచినటువంటి చంద్రబాబు నాయుడు పాలన నిరసిస్తూ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుపతి, చిత్తూరు జిల్లాల అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డి గారి నేతృత్వంలో చంద్రబాబు వెన్నుపోటు పాలనకు 2 ఏళ్ల కార్యక్రమంలో ప్రజలు స్వచ్ఛందంగా ఈరోజు ఆయన తిరుపతి వేదికగా ఏదైతే సభ నిర్వహిస్తూ ఉన్నారో ఆ సభకు గుండెల్లో గుబులు పుట్టించే విధంగా తిరుపతిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు భారీ ఎత్తున వేలాది మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో ర్యాలీ నిర్వహిస్తూ ఉన్నారు. 2 ఏళ్ల చంద్రబాబు మోసపూరిత పాలనలో ఈరోజు వ్యతిరేకిస్తూ ఈరోజు ప్రజలే స్వచ్ఛందంగా ఇంత పెద్ద ఎత్తున ఈ యొక్క నిరసన ర్యాలీలో పాల్గొంటున్నారని భూమన కరుణాకర్ రెడ్డి చెప్తున్నారు. కెమెరామెన్ ఎల్ఐతో విజయమూర్తి, సాక్షి టీవీ, తిరుపతి నుంచి.